సమస్యల వద్దకే జాగృతి వెళ్తుందని ప్రజలకు అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఆమె పర్యటించారు. వరంగల్లోని సమయనగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మునిగిన ఇళ్లను పరిశీలించారు. వరదలకు సర్వస్వం కోల్పోయిన మొగసాని వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా నిలిచారు. ఆమె వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గత ప్రభుత్వంలో ఏదైనా విపత్తు వస్తే తక్షణమే ఆర్థిక సాయం అందించేవారిని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు కవిత. అధికారులు తక్షణమే స్పందించి వరద బాధితులను ఆదుకొని అండగా నిలవాలని కోరారు కల్వకుంట్ల కవిత. మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా కలిసి మరి వాళ్ళు జమ చేసుకున్నటువంటి కొంత సొమ్ము మాకు వీలైన కాడికి మేము ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి కన్నెప్పు కలగాలనే మేము డబ్బిస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రభుత్వం 15 రోజులైంది వచ్చిపోయి కనీసం ముఖ్యమంత్రి మాట గౌరవం లేకుండా ఒక్క రూపాయి కూడా వీళ్ళకి కొట్టుకోవడం దాని మీద నిరసనగా మేము డబ్బిస్తా ఉన్నాం తప్పితే ఇంకొకటి కాదు. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తక్షణ సహాయం చేయాలి. వరద బాధితులకు పోయిందని